నమస్తే కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అధర్వణ వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్తే సార్. నమస్కారం అండి స్వప్న మేడం గారు. గురుగారు, మనమైతే ఒక్కొక్క రాశికి సంబంధించిన క్షేత్రం గురించి అయితే మాట్లాడుతూ వస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం కుంభరాశి దగ్గర ఉన్నాం గురుగారు. ఈ కుంభరాశి వారికి టైం బాగాలేదు అంటే అనగా వివాహం అవ్వట్లేదు, లేదా సంతానం కలగట్లేదు, లేకపోతే మా టైం అస్సలు బాగాలేదు, మా స్థితి ఎప్పటికీ మారుతుంది అని ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉంటూ ఉంటారు. అలాంటి వారికి వీళ్ళకి ఏ దేవాలయానికి లేకపోతే ఏ క్షేత్రానికి వెళ్తే వీళ్ళ జీవితం మారుతుందో తెలియజేస్తారా? నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం శ్రీ బెజవాడ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి కుంభరాశి వారికి ఏలినాటి జరుగుతుందమ్మా. అప్పుల బాధ ఉంది. మరి ఉన్నప్పుడు అసలే అప్పులతో చచ్చిపోతున్నామండి మేము అనుకుంటే వీళ్ళకి ఒక శుభవార్త అనమాట. మగాళ్ళకి మాత్రమే, ఆడవాళ్ళకి లేదు. అందులో మళ్ళీ అందరికీ కాదు, మళ్ళీ కొట్టుకోవద్దు ఛాన్స్. వీళ్ళ యొక్క పాత లవర్లు అవనియండి, లేకపోతే ప్రేమగా కొత్త వాళ్ళు రావనియండి, శుక్రుడు యొక్క పరిస్థితి రీత్యా ఈ ఎలినట్ సెన్లో వీళ్ళకి ప్రేమ వ్యవహారాలు ఎక్కువ అవుతాయమ్మా. అందు కొంతమందికి వాళ్ళ వ్యక్తిగత చేతగా చూస్తున్నారు. అవును, ఉన్నదే మరి చెప్పాలి, మరి ఉన్నదే. అయితే అప్పుల బాధతో నాకు తెలిసిన మేస్త్రి గారు ఉన్నారు. ఆయన ఏమంటారంటే, అసలే ఊరుకోండి, అసలే అప్పుల బాధతో మేమంటే స్త్రీతో పరిచయం అవుద్ది, నూతన స్త్రీతో అంటారేటండి బాబు, అప్పుల బాధతో చచ్చిపోతున్నాయి అంటారు. అంటే తప్పదు నాయన, శుక్రుడి యొక్క గ్రహస్థితిగతులను బట్టి అలా జరుగుతూ ఉంటాయి. కానీ వీళ్ళ క్యారెక్టర్ చాలా మంచిది కుంభరాశి వాళ్ళు. అంటే ఏదో పరిచయాలు అవుతారు అంతే. అందుకోసం వీళ్ళ భార్యలు వీళ్ళు ఏమనొద్దు, వీళ్ళకేమి కొట్టుకోవద్దు అసలు. ఈ యొక్క కుంభరాశి వారికి ఏలినట్స్ అని అపనిందలు వస్తాయి. ఈ రకంగా కాకపోతే ఇంకో రకంగా వస్తాయి. తర్వాత ఈ ఏలినట్స్ అనికి ఏమండి ముసలోడు అయిపోయాడండి, ఇంకా డబ్బులు సంపాదించలేరండి అని చాలామంది పాపం అంటారు. ముసలోళ్ళు అయిన తర్వాతే ధనం వచ్చింది కేజీఎఫ్ వాడికి, కేఎఫ్సి కంపెనీకి, మా గుండుబాస్ లలితా జ్యువెలర్స్కి, వీళ్ళందరికీ కూడా. మళ్ళీ లాస్ట్లో ఎంఎస్ రామారావు గారు పెద్ద అయిన తర్వాతే ఆయన హెలికాప్టర్లలో తిరిగాడు. అంటే చాలామంది కుంభరాశి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, వయసుతో సంబంధం లేదు, పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి ఇంకా అదృష్టం పోయింది, ఇలాంటి మూఢనమ్మకాలు పనికిమాలిని అన్నీ చెప్తూ ఉంటారు. అవన్నీ వినకూడదు. శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు, ఒక గురు పరంపరలో నేను వచ్చాను కాబట్టి మంచిగా ఉంది కుంభరాశి వాళ్ళకి, అది మనం చెప్పేది. నెక్స్ట్ ఎప్పుడు బాగుంది గురుగారు? మనకి ఈ యొక్క అక్టోబర్ నుంచి జాక్పాట్ కొట్టేస్తారమ్మా వీళ్ళు. అక్టోబర్ నుంచి జనవరి మధ్యలో పిచ్చ డబ్బు వచ్చేస్తుంది వీళ్ళకి. దానికి పునాదులు వీళ్ళు ఇప్పుడు వేసేసుకుంటున్నారు. ఎలా అంటే, ఈ కుంభరాశి వాళ్ళందరూ కూడా కుంభకోణం వెళ్ళాలి. చూడండి ఎన్ని దేవాలయాలు ఉన్నాయి. కుంభకోణంలో పరమేశ్వరుడు ఉన్నాడు, శివుడు. అది కుంభకోణం వెళ్ళి చిదంబర రహస్యం అని, చిదంబరం గుడి కుంభకోణం ఉంటుంది చూసారా, అక్కడ ఈ కుంభకోణంలో పరమేశ్వరుడు స్వయంభూగా వెలిశాడు. ఎవరైతే ఈ స్వామివారిని పంచద్రవ్యాలతో లేదా పంచ అమృతాలతో, పళ్ళ రసాలతో, లేదు అవన్నీ దొరకట్లేదండి అని అనుకుంటే శివుడు ఏమీ ఆశించడమ్మా, మామూలు శుద్ధోదక జలం, మామూలు నీళ్లతో అభిషేకం చేసుకున్నా అది కూడా అవసరం లేదమ్మా. కేవలం దర్శన మాత్రం చేత స్వామివారు ప్రసన్నమైపోతారు. ఎవరికైతే అప్పుల బాధలు ఉన్నాయో గ్యారంటీ నేను రాసి ఇవ్వగలను. మళ్ళా ఎందుకు రూపాయి ఖర్చు ఏం పెడుతున్నారు వెళ్ళి కుంభకోణం దర్శనం చేసుకొని వస్తున్నారు. కాబట్టి ఏమండి మరి చాలా దేవాలయాలు ఉన్నాయి కదా, శివాలయాలు. ఒక డౌట్ అడగాలి, మరి అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి, అందులో మొగుళ్ళు శివుడే కదా. ఈ శక్తులకు పార్వతీదేవికి భర్త శివుడే కదా. అవి ఉన్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి, పంచారామాలు ఉన్నాయి. మరి ఇవన్నీ ఉండగా కుంభకోణమే ఎందుకు వెళ్ళాలి అంటే, మీది కుంభరాశి ఎందుకు అవ్వాలి? కుంభరాశి వాళ్ళు కుంభకోణమే వెళ్ళాలి. మా మేస్త్రి గారు కుంభకోణం వెళ్ళి కోటీశ్వరుడు అయ్యాడు. అప్పులన్నీ కూడా తీరిపోయినాయి. కావలసి ఆయన ఎల్లమ్మండలో ఆయన అడ్రస్ ఇస్తాను, వెళ్ళి చూసుకోండి రెడ్ హ్యాండెడ్గా. మన దిలీప్కి కూడా తెలుసు. అందుకని నేను అనేది ఏంటంటే, ఏది చెప్పినా ఒరిజినల్ చెప్తాను నేను, ఉన్నది ఉన్నట్టే. అయితే ఈ కుంభరాశి వాళ్లకు వితండవాదం చేస్తారమ్మా. ఎటువంటి తెడ్డం ఎటువంటి ఎద్దాం, అలా చేయకూడదు. తర్వాత భార్య నుంచి సౌఖ్యం, కళత్ర సౌఖ్యం అంట. అంటే భార్య నుంచి సౌఖ్యం అంటే భర్త నుంచి భార్య, ఇద్దరు మాట ఒకటై ఉంటుంది, వాదించుకున్నట్టు ఉంటుంది, కానీ ఒకటే అయి ఉంటుంది. వీళ్ళ పిల్లలకి ఉన్నత ఉద్యోగాలు వస్తాయి బ్రహ్మాండంగా.
ఇండియాలోనే ఎంతో ప్యాకేజ్, హైయెస్ట్ ప్యాకేజ్ సైబర్ సెక్యూరిటీస్లో 30 lakhs పర్ యానం. అలా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చెప్తున్నాను. అంటే మిగతా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఊడిపోతున్న సమయంలో సైబర్ సెక్యూరిటీస్ బాగుంది కాబట్టి సార్ ఫారెన్ అవసరం లేదు, అమెరికా అవసరం లేదు, ఇక ఇండియాలోనే మంచి ప్యాకేజ్ వచ్చింది అని చెప్పిన వాళ్ళని బట్టి చెప్తున్నా. కుంభరాశి వాళ్ళ పిల్లలు అలా మంచిగా ఉంటారు వాళ్ళు. అలాగే ఈ కుంభరాశి వాళ్ళకి పట్టుదల ఎక్కువ, మనసు మంచిది, ఎప్పుడు కూడా చక్కగా అందరికీ ఉదార స్వభావంతో ఉంటారు. బంధువులందరినీ కూడా చక్కగా చేరదీస్తారు, బంధువులందరినీ చక్కగా మంచిగా చూసుకుంటారు. కానీ వీళ్ళు కోరుకున్నంత ప్రేమ రెసిప్రొకేషన్ రాదనమాట. బంధువులు వాళ్ళు ఇప్పుడు అది నేచర్ ఆఫ్ లా ఆఫ్ నేచర్ అది. దాని ప్రకారం ఏంటి, ఇప్పుడు పక్షి పిల్లలు కానీ ఇవన్నీ కూడా కొన్ని రోజులే ఉంటాయి, ఆ తర్వాత అవి ఎగిరిపోతాయి కదా రెక్కలు వచ్చిన తర్వాత. ఆ విధంగా బంధువులందరూ డెవలప్ అయిన తర్వాత చూసారా కృతజ్ఞత లేకుండా వెళ్ళిపోయారని మనస్సులో ఉంటుంది బాధ. కానీ ఆ బాధ పడకూడదు. వీళ్ళు కుంభరాశి వాళ్ళు డేర్ అండ్ డాషింగ్గా వ్యాపారాల్లో సాధిస్తారు, కొత్త కొత్త రకాల వ్యాపారాలు ఇప్పుడు ప్రారంభిస్తారు. జన్మంలో రాహు ఉన్నాడు, కాన్సన్ట్రేషన్ ఉండదు, సస్పిషియస్ ఇది నేచర్ ఉంటుంది వీళ్ళకి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఇది లక్షణం కరెక్ట్ చేసుకోవాలి కుంభరాశి వాళ్ళు. కుంభకోణం ఎందుకు వెళ్ళమంటున్నానంటే వీళ్ళకి ఇప్పుడు కుంభరాశి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మామూలుగా సాంప్రదాయం తెలిసి శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళని అడిగితే రోజు శివుడికి అభిషేకం చేసుకుంటున్నారు కదా నాయన, నిత్యం ఏదో ఆరాధన చేస్తున్నారు కదా, ఇంకా ఏ హోమాలు ఏ పూజలు అవసరం లేదని మనం చెప్తాం. వీళ్ళు మళ్ళీ కెలుక్కుంటారు కదా అందరినీ, ఆ పంతులు ఈ పంతులను అడిగితే వాళ్ళు అభిషేకాలు హోమాలు 2 లక్షలు బిల్లు వేస్తారు, కట్టేయడానికి సిద్ధమవుతారు వీళ్ళు. అయినా సరే ఎందుకంటే జన్మంలో రాహు కాబట్టి, అంటే కాన్సన్ట్రేషన్ ఉండదు. అవసరం లేదురా నాయన కుంభకోణం వెళ్తే చాలు అంటే, కుంభకోణం మహా అయితే ఎక్కువ ఖర్చు అవ్వదు కదా, ప్లస్ హ్యాపీగా భార్య కూడా హ్యాపీగా ఫీల్ అవుద్ది, పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, చక్కగా వెళ్తారు వస్తారు. కాబట్టి ఈ యొక్క సర్వేశ్వరుడైనటువంటి ఆ శివుడు ఐశ్వర్యం ఈశ్వరాదిత్యత్ అన్నారు. అక్కడ పార్వతీదేవి ఉంటుంది, ఐశ్వర్యాన్ని ఈశ్వరుడు ఇస్తాడు వీళ్ళకి. ఈ రాశి వారికి ఇలా చేసుకుంటే ఏలినట్స్ అని దోషం పోతుంది, అపనిందలు పోతాయి, అన్నీ పోతాయి, ఐశ్వర్యవంతులు అయిపోవడం ఖాయమమ్మ. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, కుంభరాశికి సంబంధించిన క్షేత్రం గురించి అయితే గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు, అది కూడా ఎంతో నమ్మకంతో చెప్తున్నారు. సో ఒక్కసారి మీరు కనుక ఆ క్షేత్రానికి వెళ్ళొస్తే మీ జీవితం తప్పకుండా మారుతుంది. ఇంకా మీరు ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా ఒకసారి మీ పర్సనల్ చార్ట్ చూపించుకోవాలి అంటే కింద స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురు. నమస్తే అమ్మ.